హాయ్ అండి, ఇది బుధవారం నైట్ తీసిందండి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికే మా హస్బెండ్ చికెన్ అది వండేసి ఉంచారు. నేను వెళ్ళినప్పటికీ షాప్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి 9 అయిపోయిందండి. ఆయన అప్పుడే వంట చేశారు. ఇంకా నాకు కొంచెం ఆకలి ఎక్కువ వేయడం వల్ల వెంటనే తినేసాను. కానీ సూపర్గా వండారు, చాలా టేస్ట్గా ఉంది చికెన్ అయితే. రసం కూడా పెట్టారు, చాలా బాగుంది. ఆ రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది. నేను కొంచెం తినేసి నేను వెళ్ళేటప్పటికి మా హస్బెండ్ చాలా విషయాలు ఇలాగే హెల్ప్ చేస్తుంటారండి. ఆయన నాకు ఒక్కొక్కసారి పార్లర్లో కూడా చాలా లేట్ అయిపోతుంటుంది నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి, కస్టమర్స్ ఎక్కువ రావడం వల్ల. అలాంటప్పుడు మా హస్బెండ్ నాకు అన్నింటిలో బాగా చూసుకుంటారు. పిల్లలకి తినిపించేసి పడుకోబెట్టేసి అన్నీ చేస్తారు. ఆయన చాలా మంచి ఆయన, బాగా చూసుకుంటారు. ఏమున్నా లేకపోయినా అర్థం చేసుకున్న హస్బెండ్ ఉంటే ఎవరి లైఫ్ అయినా బాగుంటుందండి. నేను అదిగోండి రసం వేసుకుంటున్నాను. అవి చూపించడానికి నాకు ఇంకా ఇది అవ్వలేదండి. అదిగోండి ప్లేట్ పైకి ఎత్తాను. సూపర్ టేస్ట్గా ఉంది. ఇంకా మేము సండే తినలేదు కదా, అందుకు బుధవారం నైట్ వండుకున్నామండి. బాగుంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ గురువారం దండి క్లిప్ వస్తుంది. గురువారం నేను బఠానీ వంకాయ బంగాళదుంప కర్రీ చేశానండి. బఠానీ అటువైపు ఉడకబెట్టాను పసుపు వేసి. ఇంకోండి ఇటువైపు గిన్నె పెట్టుకొని ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఆయిల్లో వేసుకున్నానండి. వేసి వేపుకుంటున్నాను. కొంచెం వీడియో ఫాస్ట్లోనే పెట్టాను, ఎందుకంటే వంట చేయడం 2 నిమిషంలో అయిపోదు కదండి. అందుకని అదిగోండి అటువైపు పసుపు ఉప్పు వేసి అవి ఉడకబెడుతున్నానండి. నైటే నానబెట్టుకున్నాను బఠానీ. ఇవేమొచ్చి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేపుతున్నాను ఇటువైపు. ఇవి కొంచెం బాగా మగ్గాలండి, అంటే బాగా వేగిపోవాలి. నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను, నాకు అలవాటు ఫస్ట్ నుంచి. సాల్ట్ యాడ్ చేసుకొని అటు ఇటు కలిపేసుకుని ఇప్పుడు నేను దీంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. అంటే నేను వేసుకుంటాను కొన్ని కర్రీల్లో, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదని. అదిగోండి వెల్లుల్లిపాయలు చెదగొట్టి వేసేసాను. ఇప్పుడు అటు ఇటు ఫ్రై చేస్తున్నాను వాటిని. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందే కట్ చేసి ఉంచుకున్నానండి వంకాయ, బంగాళదుంప, టమాటా. ఇవన్నీ వంకాయలు వాటర్లో ఉంచాను, బ్లాక్ అయిపోతాయని. అదిగోండి వంకాయ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అటువైపు ఉన్నవి దించేసానండి, ఎందుకంటే ఇంకోవైపు రైస్ కూడా పట్టుకోవాలి. మార్నింగ్ అందరికీ బాక్సెస్ కదా, అందుకని. ఇదిగోండి మిగిలిన వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుంటున్నాను. మిగిలిన వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని అటు ఇటు ఒక్కొక్కసారి కలిపేసుకోవాలండి. వంకాయ కొంచెం మగ్గనివ్వాలండి, వంకాయ మగ్గితేనే బాగుంటుంది. వంకాయ కొంచెం మూత కూడా పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెంసేపు ఒక 5 minutes లో సిమ్లో ఇదైన తర్వాత అదిగోండి అవి అలా మగ్గుతాయి. అలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. అదిగోండి కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని దుంపలు వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. అటు ఇటు కలిపేసుకున్న తర్వాత ఒక 5 minutes లాగా అవి రెండు కలిపి కుక్ అవ్వాలండి. ఇందులోకి మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి ముక్కలకు పడతాయండి ఆ ఉప్పు అనేది.
ఎందుకంటే వంకాయ మొత్తం మగ్గిపోయింది కొంచెం. ఇప్పుడు మనము ఉడకబెట్టిన బఠానీలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేయాలి. ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ దుంప అనేది ఇంకా ఫాస్ట్గా ఉడికిపోద్దండి. ఎందుకంటే ఇప్పుడు వరకు బఠానీలు వేడి నీళ్ళు ఉడికాయి కదండి, దానివల్ల దుంప ఫాస్ట్గా ఉడికిపోద్ది. ఒక 2 minutes మూత పెట్టేసుకుంటే చాలా. అదిగోండి మూత తీస్తే అలా దగ్గరికి అయిపోతుంది. అదండి వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసానండి. 1.5 స్పూన్ వేసి కలిపేసుకున్నాను అటు ఇటు. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. నేనేంటంటే టమాటాకి పైన కప్పేస్తానండి కూర అంతా, అంటే బేగా ఉడికిపోద్దని, అందుకని. అదిగోండి ఉడికిపోయిందండి. గరిటతో స్మాష్ చేస్తున్నాను. దుంప తర్వాత టమాటా కూడా ఉడికిపోయింది. ఇంకా అటు ఇటు కలిపేసుకుంటే బాగుంటుందని మొత్తం కలిపేసుకుంటున్నాను. టమాటా కూర మొత్తానికి పట్టాలండి. టమాటా కూర మొత్తంకి పడితే బాగుంటుంది. మంచి ఆ టమాటాకు ఉండే పులుపు కూరలోకి దిగుతుందండి, బాగుంటుంది. మొత్తం కర్రీ మొత్తం టేస్ట్గా అవుతుంది. కొంచెం వాటర్ వేసుకున్నాను నేను, కొంచెమే, అంటే టమాటా ఇదైంది కదా, ఒక 2 minutes మగ్గనివ్వడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. నాకు ఎంత అవసరమో నేను అంత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం పడుతుంది అనిపించిందండి, మళ్ళీ గ్లాస్తో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకోవడమండి. మూత పెట్టేసుకొని ఒక 5 minutes వదిలేస్తే చాలు, ఇంకా కర్రీ మొత్తం మారిపోద్ది. అదిగోండి చూసారా కర్రీ మొత్తం ఎలా ఉడుకుతుందో, మొత్తం ఇదైపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే కనిపిస్తుంది కదా, అది కూడా కనబడదు, ఆ వాటర్ కూడా కనబడదండి. మొత్తం చిక్కగా ముద్దగా అయిపోతుంది. నేను మీకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పిక్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. మూత పెట్టేసుకుందామండి ఒక 2 minutes అంతే చాలు. ఇదిగోండి అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉంటుందండి టేస్ట్. నేను మార్నింగ్ ఒక డికాషన్ అంటే ఇది చేశానండి, అది సూపర్గా ఉంది. అది ఇంకొకసారి చేసి చెప్తాను, ఇప్పుడు చెప్పే టైం కూడా లేదు. ఇంకా ఇంట్లో పనంతా చేసుకొని షాప్కి వస్తానండి. షాప్కి ఈరోజు కొంచెం లైనింగ్లు తెచ్చుకుందామని బ్లౌజ్ పీసులు కట్ చేస్తున్నానండి. ఒక కస్టమర్ సండేకి ఒక బ్లౌజ్ కుట్టేసి ఇమ్మన్నారు. ఆవిడవే 4 sarees ఉన్నాయి, అందుకని కట్ చేస్తున్నాను బ్లౌజ్ పీసెస్. ఆవిడవే ఆ 4 చీరలు అండి కట్ చేస్తున్నాను. అంటే ఎక్కువగా కుట్టడానికి టైం కుదరట్లేదు, పైగా స్టిచ్చింగ్కి హెల్త్ కూడా సహకరించట్లేదండి. అందుకనే నేను చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడే ఇప్పుడు పార్లర్ ఖాళీగా ఉన్నాను అనుకోండి, ఆ వర్కులు చేస్తానండి. నేను పార్లర్ బిజీగా ఉంటే మళ్ళీ చెయ్యను. పార్లర్ ఖాళీగా ఉన్నది అని అంటే ఖాళీగా ఎందుకు ఉండడం అని ఏదో ఒక పని చేసుకుంటాను. ఈరోజు ఏం చేశానంటే షాప్కి వచ్చిన వెంటనే నాకు 2 customers వచ్చారు, వాళ్ళకి ఐబ్రో చేశాను. ఇంకా లైనింగ్లు అవి తెచ్చుకోవడానికి వెళ్ళిపోయానండి. నేను లైనింగ్లు అవి తెచ్చుకున్నాను. లైనింగ్లు ఫాల్స్లు అవన్నీ ఉండాలి కదా, అవి మొత్తం ఆవిడ ఏవేవి ఇచ్చారో అవన్నీ కట్ చేసాను. బ్లౌజులు కట్ చేసి తీసుకొని వెళ్ళాను. గాజుకి తీసుకెళ్ళి నేను ఎక్కువగా కుట్టనండి, తక్కువగానే కుడతాను. అందరివి తీసుకొని కుట్టడానికి అంత హెల్త్ బాగోదు. మళ్ళీ హెల్త్కి ఎప్పుడు పడితే అప్పుడు. ఒకప్పుడు నేను నా పెళ్ళైన కొత్తలో ఎక్కువ కుట్టడం, నాకు ఇప్పటికీ దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
అందుకే స్టిచ్చింగ్ అయితే పూర్తిగా తగ్గించాను. అలా అని ఆపకూడదు కదా మొత్తంగా, ఎప్పుడెప్పుడో ఆ మాస్కి పున్నానికి ఒక్కొక్కటి కొడుతుంటాను. అలాంటిది ఇది. ఆ బ్లౌజులు పూర్తిగా క్రాస్లో ఇచ్చాడండి, అందుకనే కట్ చేసి వస్తున్నాను. ఆ క్రాస్ పీస్ మొత్తం కట్ చేసి ఏవేవి ఉన్నాయో అవన్నీ పట్టుకొని వెళ్ళానండి. లైనింగ్లో ఫాల్స్లో తెచ్చుకున్నాను. థ్రెడ్స్ కోసం కూడా వెళ్ళాను కానీ థ్రెడ్ షాప్ ఓపెన్లో లేదండి, ఇంకా వచ్చేసాను. ఇంకా బ్లౌజ్ పీసెస్ కటింగ్ అవి కూడా చూపిస్తాను నేను. ఓకేనా అండి. ఇప్పుడు నేను 3:30 అయిపోయిందండి. పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. అదిగండి పిల్లలు తీసుకురావడానికే వెళ్తున్నాను. పిల్లలు తీసుకొచ్చి మీకు తెలిసిందేగా వాళ్ళని ఇంట్లో ఇగోండి ఇంటికి వచ్చాను. వాళ్ళకి పాలు మరగబెడుతున్నాను. పాలు బూస్ట్ కలిపేసి దాంట్లో మేగడ యాడ్ చేయాలి. మా పిల్లలు అంతా విడ్డూరాలే, వాళ్ళకి ఎలాగ ఇదైతే అలాగే ఇవ్వాలి, లేకపోతే ఇంకా పెద్ద రచ్చరంబోలా అయిపోద్దండి. ఇక్కడ వరకు చూశారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.